ప్రస్తుతం నేను ఉప్పాడ వీవర్స్ కాలనీలో ఉన్నా. ఉప్పాడ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉప్పాడ పట్టు చీరలు, ఉప్పాడ చేనేత అంటే ఉప్పాడ హ్యాండ్లూమ్స్. ఉప్పాడ పేరు మీద చీరలు కానీ, పట్టు చీరలు కానీ, చేనేత చీరలు కానీ, ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఎందుకంత ఎక్కువగా పేరు పొందింది, దానికి ఒక బ్రాండ్ ఎట్లా క్రియేట్ అయింది అన్న విషయాల మీద కొందరు వీవర్స్ తోటి, అదేవిధంగా చేనేత కార్మికులతోటి ప్రధానంగా వాళ్ళతోటి మాట్లాడాలని చేస్తున్న వీడియో ఇది. ఉప్పాడ అన్నది జామ్దాని అనే ఒక మోడల్కు ప్రసిద్ధి, దానికి పేటెంట్ కూడా ఉంది. ఇక్కడ కొన్ని షాపులకు సిల్క్ బోర్డు నుంచి కూడా అనుమతి ఉంది. అక్కడ ఒరిజినల్ పట్టును బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేస్తున్న చీరలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఆ జామ్దాని వర్క్ ఎలా చేస్తారు, అసలు అది ఎప్పుడు ఇన్వెంట్ అయింది, దాన్ని ఎవరు కనిపెట్టారు, జామ్దాని వర్క్ ద్వారా ఉప్పాడకు వచ్చినటువంటి అదనపు ప్రయోజనం ఏంది, ప్రస్తుతము పోటీ ప్రపంచంలో మిషన్ మీద తయారవుతున్నాయి కానీ లేదంటే ఇమిటేషన్స్ తోటి వస్తున్న ఇబ్బందులు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఆ చేనేత కార్మికులతోటి, మాస్టర్ వీవర్స్ తోటి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 200-300 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఈ క్రాఫ్ట్ అనేటువంటిది, ఈ వీవింగ్ అనేటువంటిది ఏరియాలో ఉంది. కానీ మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా సరే. సో ఎట్లా అంటే ఇప్పుడు మా ఫాదర్ అంటే 1923 ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఓకే, 40లో బిజినెస్లోకి వచ్చాడు ఆయన. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 17th ఇయర్లో ఆయన వ్యాపారంలోకి వచ్చాడు. 90 అప్పటికా మన సొంతం రాలేదు. మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద ఉండేది. అది అప్పుడు ఇంకా 47 వరకు మనకు స్వతంత్రం రాలేదు కాబట్టి ఈయన వ్యాపారం చేసుకుంటూ, అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఏదో ఉంది చేసేవాడు ఆయన. సరే పర్సనల్గా మనం ఇది ఏదో మన పని చేసుకుని బతకాలన్న ఉద్దేశంతో ఆ ఉద్యోగం ఉద్యోగానికి వెళ్లకుండా ఈ చేనేత పరిశ్రమ మీద ఆధారపడి చేనేత చీరలు నేయించడం, మార్కెటింగ్ చేయడం అన్ని చేసుకుంటా 1940 నుంచి ఆయన చేశాడు. 1940s నుంచి. అంటే ఇప్పటికి సుమారుగా 40 అంటే అది 60-85 ఇయర్స్ నుంచి ఉంది. మాకు తెలుసు, ఆయనకు తెలుసు ఉండగానే. అంటే అప్పటి నుంచి కూడా ఆ జమ్దాని చీరలను చిన్నగా ఏదో కొద్దిగా చేయడం, మార్కెటింగ్ చేసుకోవడం. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మనకి మెడ్రాసే మెయిన్ బేస్. అంటే ఇప్పుడంటే మన సపరేట్ ఆంధ్ర అయిన తర్వాత మనకి హైదరాబాద్ క్యాపిటల్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళా బైఫర్గేట్ అయిన తర్వాత మళ్ళీ క్యాపిటల్స్ మారాయి అనుకోండి. మెడ్రాసే మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మద్రాసే క్యాపిటల్. అలాగే ఈయన ఆ 40s నుంచి మొదలైనటువంటి ఆయన ఒక 10-15 సంవత్సరాలు అలా ఇండిపెండెంట్ గా చేస్తూ అలా మార్కెటింగ్. ఆయన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళంతా కలిసి చేనేత చీరలు తయారు చేయించడం, ఇంచుమించుగా వాళ్ళకి పరిధి, వాళ్ళు ట్రావెల్ చేయగలిగినంత పరిధి ప్రయాణం చేస్తూ ఆ చీరలను మార్కెటింగ్ చేసుకోవడం అనేటువంటిది చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే 1958లో 1958వ సంవత్సరంలో ఓ ప్రైవేట్ సెక్టార్లో కొత్తపల్లి హ్యాండ్లూమ్ బోర్డ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇక్కడ ఒక 20 మంది మాస్టర్ వేర్స్ ఉన్నారు. 20 మంది కలిసి ఒకే ఫర్మ్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి కొత్తపల్లి హ్యాండ్లూమ్ బోర్డు అని చెప్పేసి 20 మంది మాస్టర్ వేర్స్ కూడా ఒకే బోర్డు కింద కొత్తపల్లి హ్యాండ్లూమ్ బోర్డు అని తయారయ్యి 18 మంది డైరెక్టర్లతో ఇంచుమించుగా ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పల్లెటూళ్ళలో తయారవుతున్నటువంటి చేనేత చీరలు అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఇక్కడికి మళ్ళీ కలెక్ట్ చేసుకుని పెట్టుకుని వీళ్ళు ఒక డిజైన్స్ ఇచ్చి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది యారను 80s అని 100s అని 60s అని అలా దాని మీద చీరలు తయారు చేయించి ఆల్ ఓవర్ ఇండియా మార్కెటింగ్ చేసేవారు. ఎప్పటి నుంచి 1958 నుంచి. అందులో 18 మంది డైరెక్టర్లు, అంటే మేనేజింగ్ డైరెక్టర్. నో, ఇట్స్ నాట్ ఏ సొసైటీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్. అలాంటి టైంలో ఇప్పుడు ఆ సంవత్సరంలో అంటే మనకు తెలిసినంత వరకు టాటా బిర్లాలు అంటే 100 సంవత్సరాలు అవ్వచ్చు, 200 సంవత్సరాలు అవ్వచ్చు. ప్రైవేట్ సెక్టార్లో, ఒక హ్యాండ్లూమ్ సెక్టార్లో అప్పటికి 2000 మగ్గాలు వీళ్ళు నేయించినటువంటి 2000 ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు, 3 ఉంటారు, 5 ఉంటారు, 6 ఉంటారు. ఈ మొత్తం అన్ని ఫ్యామిలీస్ కి కూడా వీళ్ళు పని కల్పించేవారు. చుట్టుపక్కల ఒక 20 పల్లెటూళ్ళలో ఈ 2000 మగ్గాలు ఒక చోట ఉండవు కదా, 10-15 ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో తయారయ్యేటటువంటి ఎంటైర్ మెటీరియల్ అంతా కూడా ఇన్ ద షేప్ ఆఫ్ సారీస్ కింద కానీ మరో మెటీరియల్ కింద కానీ తయారు చేసిందంతా కూడా ఇక్కడ సెంటర్ పాయింట్ చేసి, ఉప్పాడ సెంటర్ పాయింట్ చేసి ఇక్కడ కలెక్ట్ చేసుకుని అంతా మార్కెటింగ్ చేసుకునేవాడు. 1958లో నేను చెప్పింది కొత్తపల్లి హ్యాండ్లూమ్ బోర్డు ఎస్టాబ్లిష్ అయింది. అయితే ప్రాబ్లం ఏమైంది ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఏమవుతుందంటే యునైటెడ్గా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. కానీ 1958లో 18 మంది డైరెక్టర్లు పెట్టినాడు, అది కూడా నాట్ మోర్ దాన్ 2 years.
అంతే. ఒక 2 సంవత్సరాలు యునైటెడ్గా నడిచింది. ఓకే. తర్వాత మళ్ళీ ఈ 20 మంది పార్ట్నర్లు కూడా స్ప్లిట్ అయిపోయి 18 పార్ట్నర్లు కూడా స్ప్లిట్ అయిపోయి ఒక 7-8 ఫార్మ్స్ కింద తయారయ్యారు. అంటే 7 అంటే ఒక దాంట్లో 2 ఉన్నారు, ఒక దాంట్లో 3 ఉన్నారు, ఒక దాంట్లో 4 ఉన్నారు. అలాగే 7-8 ఫార్మ్స్ కింద అయినాయి. సరే ఇంకేదో యునైటెడ్గా ఉండి ఒకటే అని చేయాలని అనుకున్నారు. కానీ మా అనుకుని ఎవరి మటుకు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఎవరి ఫారం వాళ్ళు పెట్టుకుని ప్రొడక్షన్ చేయించుకుని ఆల్ ఓవర్ ఇండియా మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చారు. అదేం పెద్ద సమస్య ఏం కాదు, చేసుకుంటూ వచ్చారు, అలాగే వచ్చారు. అయితే ఇకపోతే ఏంటంటే ఇప్పుడు జమ్దాని అనేటువంటిది చాలా లిమిటెడ్గా తయారయ్యేది. అప్పుడు నేను చెప్పినటువంటి ఆ టైంలో 1958 నుంచి ఒక 20-25 ఇయర్స్ వరకు కూడా నామినల్గా, అంటే తక్కువగా తయారయ్యడం కాదు, ఆర్టిజాన్స్ మంచి ఎఫిషియెంట్ వేవర్స్ ఉన్నప్పటికీ కూడా కాస్ట్లీయెస్ట్ శారీస్ తయారు చేయించి మార్కెటింగ్ చేయడం అనేటువంటిది కూడా ఇప్పుడు మనం పెద్ద ఏదో మంచి ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. నౌవేడేస్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది చాలా ప్రామినెంట్ అయిపోయింది. ఈ వేళ ఏంటంటే ఎందుకు పనికిరాని ఒక చాక్లెట్ 10 పైసలు చాక్లెట్కి 10 పైసలు చాక్లెట్కి ఉన్నటువంటి పబ్లిసిటీ 10,000 రూపాయల చీర కూడా పబ్లిసిటీ చేయడం కష్టం అవుతుంది. అంటే పబ్లిసిటీ అనేటువంటి దాని మీద బేస్ అయ్యి కూడా మార్కెటింగ్ ఉంటుంది. సరే అలాగే 20-25 ఇయర్స్ నడిచిన తర్వాత 1986 అనుకుంటాను నేను అనుకోవడం, 86 ఆ ప్రాంతంలోని మన ఇక్కడ ఈ చేనేతకు సంబంధించి వేవర్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి ప్రతి స్టేట్లోని సర్వీస్ సెంటర్ ఉంటుంది. అంటే వేవర్స్ అందరూ కూడా ఇంచుమించుగా ఇప్పుడు ఆంధ్ర అనుకోండి ఒక ఇంచుమించుగా ఒక 50,000 మంది వేవర్స్ ఉన్నారు. ఆల్ ఓవర్ క్యాటరింగ్ లేదా 1,00,000 మంది వేవర్స్ ఉన్నారు. ఆ 1,00,000 మంది వేవర్స్ ఎన్ని ఒక 400 ఓళ్ళలో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారంటే వీళ్ళందరికీ సర్వీస్ సెంటర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వేవర్ సర్వీస్ సెంటర్ చేనేత సేవా కేంద్రం అప్పుడు ఏంటంటే విజయవాడలో ఉంది, హైదరాబాద్లోనే ఉంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఈ చేనేతలు నేయడంలో కానీ, రంగులు వేసుకోవడంలో కానీ, డిజైన్లు వేసుకోవడంలో కానీ, బుటా చీరలు తయారు చేయడంలో కానీ, కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవడంలో కానీ వాళ్ళ సలహా సంప్రదింపులు సహకారాలు అందించే వేవర్స్ సర్వీస్ సెంటర్ చేనేత సేవా కేంద్రం విజయవాడలో ఇప్పుడు నేను చెప్తున్నా. అప్పుడే 50-60 సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ కూడా ఉంది, హైదరాబాద్లో మన అక్కడ అబిడ్స్లో ఉంది చేనేత సేవా కేంద్రం. ఓన్ బిల్డింగ్ ఉంది. దాని తర్వాత నాంపల్లికి మార్చారు దాన్ని చేనేత సేవా కేంద్రాన్ని. కాంగ్రెస్ ఆఫీస్ ఉంటుంది. అయితే ఆ చేనేత సేవా కేంద్రంలోని ఇక్కడ ఉప్పాడలోంచి ఉన్నటువంటి ఒక వేవరు ఒడిగే వీర్రాఘులు అన్న ఆయన అందులో టెక్నికల్ అసిస్టెంట్ కింద అంటే వీవింగ్ సెక్టర్ దాంట్లో పనిచేయడం కోసం వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయన ఏం చేశాడు, అక్కడ ఈ జమ్దాని అనే దాన్ని చాలా పర్టికులర్గా ఆర్టిస్టిక్గా ఒక చీర తయారు చేసి నేషనల్ అవార్డు కోసం అని చెప్పేసి, నేషనల్ అవార్డ్స్ ఇస్తారు కదా మన ఢిల్లీలోని. ఇప్పుడు కొచ్చిపల్లి వాళ్ళు చాలా మంది సంపాదిస్తున్నారు. మన వాళ్ళు మా ఉప్పాడ వాళ్ళు తీసుకున్నారు, వెంకటగిరి వాళ్ళు తీసుకున్నారు, ధర్మవరం వాళ్ళు తీసుకున్నారు. అసలు వీవింగ్ లో తీసుకున్నారు, డిజైనింగ్ లో తీసుకున్నారు, తర్వాత మార్కెటింగ్ లో తీసుకున్నారు. అన్ని రకరకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అలా ఇవ్వడంలో ఏమైందంటే అందులో పనిచేసే ఆయన ఒక చీర తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే, అదే మామూలుగా వివరస నేషనల్ అవార్డు కోసం అని చెప్పేసి ఢిల్లీకి పంపిస్తే సెలెక్ట్ అయ్యి తనకి అవార్డు వచ్చింది. జమ్దాని చీర తయారు చేసి పంపాడు. పంపిన దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన పేరు ఒడిగే వీర్రాఘులు. 86 అనుకుంటాను నేను, కరెక్ట్గా 85-86. అప్పుడు జ్ఞాని జైల్ సింగ్ గారు ప్రెసిడెంట్. ఆయన దగ్గర నుంచి బహుమతి తీసుకున్నాడు, అవార్డు. అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన 2-3 సంవత్సరాల్లో రిటైర్ అయిపోయాడు. అంటే ఏజ్ 58-59 ఇంటితో 2-3 సంవత్సరాల్లో ఆయన రిటైర్ అయిపోయాడు. తిన్నగా ఆయన బేస్ ఎక్కడికి వచ్చేసాడు. మరి అయిపోయింది, రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో మా ఇల్లు వాకిలు ఉంది, మగ్గాలు ఉన్నాయి, అందులు అందరూ ఉన్నారు, ఇక్కడికి వచ్చేసాడు. కొన్నాళ్ళు మంగళగిరిలో ఉన్నాడు. మంగళగిరి అయిన తర్వాత ఏం చేసాడు, మళ్ళీ వచ్చేసాడు. సార్ నేటివ్ ఇక్కడ కాబట్టి వచ్చి ఏం చేశాడంటే ఇక్కడ తనకు పాతగా అనుభవం ఉంది కదా, పాతగా అనుభవం ఉంది. ఇక్కడ వీవింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ ఉప్పాడ, కొత్తపల్లి, మూలపేట, అమీనాబాద్, తర్వాత మా మండలంలో, అదే కానీ మా పక్కన ఉన్న పిఠాపురం మండలంలో కూడా 10 ఊళ్ళు ఉన్నాయి వీవింగ్ సెక్టార్ లో ఉన్నట్టు. తర్వాత ఈ పిఠాపురం మండలంలో ఉంటే గోర్సా, కోమలగిరి ఇలాంటివి కూడా మగ్గాలు నేసే ఉండి వీళ్ళందరూ ఇక్కడ నాతలు నేసుకుంటున్నారు కదా. సరే ఇక్కడ కొంచెం బాగా మంచి టెక్నికల్ గా అన్ని నాలెడ్జ్ ఉన్నట్టు వేవర్స్ ఉన్నారు. వాళ్ళ చేత మగ్గాలు పెట్టించాడు ఆయన. జమ్దాని వీవింగ్ తయారు చేయడం కోసం పడుగులు, ప్యాకులు, జరీలు అన్ని తెప్పించి డిజైన్స్ అన్ని వేయించుకుని అవన్నీ కూడా ఆయన చేత నేయించడం కోసం అని చెప్పేసి 4-5 మగ్గాలు పెట్టి అదే తయారు చేసి ఆ చీరలు మార్కెటింగ్ చేయడం. మార్కెటింగ్ అనేటువంటిది ఏంటంటే ఈ పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే, అంటే కొంచెం ఎఫర్ట్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఆర్డినరీ చీర ఒక 100 రూపాయల చీర ఒక రోజులో నేస్తే ఇది మామూలుగా 500-1000 రూపాయలు అయ్యేటువంటి చీర 4 రోజులు 3 రోజులు పడుతుంది. అంటే నేను చెప్పేది 80s ఆ ప్రాంతంలో, 85 ఆ ప్రాంతంలో చెప్తున్నాను. ఇప్పుడైతే ఇంకా కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి.
అలా చేస్తే ఏం చేసిన చీరలు కూడా మార్కెటింగ్ చేయాలి కదా. అవును. ఇప్పుడు మనకి ఏంటంటే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ప్రతి స్టేట్ కి క్రాఫ్ట్ కౌన్సిల్ ఉంటుంది. ఓకే, స్టేట్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే అది మెడ్రాస్ బేస్, అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్షిప్ ఉంటుంది. అది ఏంటంటే నాన్ ఎన్జిఓ, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. పెద్ద పెద్ద విఐపీస్ అందులో మెంబర్షిప్ ఉంటుంది. వాళ్ళంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ నుంచి, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్స్ ఢిల్లీ నుంచి వాళ్ళు కొంత ఫండ్ ఏదో తీసుకుని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి ఇలా ఆర్టిస్టిక్ ఐటమ్స్ మామూలుగా మా అంతటా మేము మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మేము తయారు చేసి అక్కడ పెట్టి మార్కెటింగ్ చేయడం అనేటువంటిది. వాళ్ళంతా అందులో లేడీస్ 90% లేడీస్ మెంబర్స్ ఉంటారు. 95%, 90 కూడా కాదు, 90. ఏదో 1 or 2% అయినా ఆర్ట్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్గా చీరలు అనేటప్పటికీ, క్రాఫ్ట్లు అనేటప్పటికీ ఆడవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంచేది ఆడవాళ్ళు ప్రతి స్టేట్కి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ చెన్నై, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ కలకత్తా, ప్రతి స్టేట్కి క్రాఫ్ట్ కౌన్సిల్ ఉంటుంది. అలాగే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మెడ్రాస్ బేస్, అది హెడ్ ఆఫీస్. వీళ్ళందరూ ఏం చేసేవారంటే మేము మాలాంటి వాళ్ళు ఇలా తయారు చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి ఇయర్లీ ఏ స్టేట్ చేసి ప్రతి స్టేట్లోని కూడా కర్ణాటక మేము బెంగళూరు వెళ్ళేవాళ్ళం, మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం, తమిళనాడు, మహారాష్ట్ర బొంబాయి వెళ్ళేవాళ్ళం, కలకత్తా వెళ్ళేవాళ్ళం, వెస్ట్ బెంగాల్, ఏపీలో జరిగేది. అలా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళి, కోయంబత్తూరులో కూడా జరిగింది, వెళ్ళి ఈ తయారు చేసిన ప్రోడక్ట్స్ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకుని డబ్బులు చేసుకునేవాళ్ళం. ఆ పరిస్థితి నుంచి ఈయన మొదలు పెట్టాడు కదా. అయినప్పుడు ఆయన 2 సంవత్సరాలు చేసేటప్పటికి అతను ఇంకా చెయ్యలేకపోయాడు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే కాదు, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మార్కెటింగ్ తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారు, కానీ దాన్ని మార్కెటింగ్ చేయడం అనేది అమ్మడం ఇంపార్టెంట్ కదా. అందులో ఇది ఎక్స్పెన్సివ్ మెటీరియల్, ఇది చేయాలంటే మనం ఏదో లిమిటెడ్ ఏరియాలో, నేను విజయవాడ దాటి వెళ్ళను, హైదరాబాద్ దాటి వెళ్ళనంటే నడవదు. అమ్ముతుంది ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకే, కొంత ఎక్స్టెంట్ వరకే మార్కెటింగ్ చేయగలుగుతారు, తర్వాత మీరు మార్కెటింగ్ చేయలేరు. అందుచేత ఆయన ఏం చేశాడంటే, మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మా ఫాదర్కి, ఆయన ఏం చేయాడంటే మా ఫాదర్ దగ్గరకు వచ్చి అప్పుడు 2 సంవత్సరాలు, సంవత్సరాల తర్వాత ఆయన తయారు చేసిన సరుకు కూడా మాకు ఇచ్చేవాడు. అప్పటికే మేము బిజినెస్ లో ఎస్టాబ్లిష్ అయ్యి మేము 1979లో మా షాపు, ఇప్పుడు ఇహ కాదు, వెంకటరామలక్ష్మి ఫ్యాబ్రిక్స్ అనే షాప్ ఎస్టాబ్లిష్ చేసాం. నేను కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకుని ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత దీనిలోకి వచ్చేసాను. నేను, మా బ్రదరు, మా ఫాదరు ఉండి ఆ ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసాం. దాని ద్వారా మేము ఆర్డినరీ శారీస్, ఉప్పాడ చీరలు అన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఈయన తయారు చేసినటువంటి జమదాని చీరలు కూడా మేము తీసుకుని మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో ఇంకా ఆయన ఏంటో సంవత్సరంన్నర చేసిన తర్వాత నేను ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం, తయారు చేయించడం, మార్కెటింగ్ చేయించడం, కలెక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ ఇవన్నీ చేయడం నా వల్ల అవడం లేదు. అంగిట్లో నువ్వు ఆల్ ఓవర్ ఇండియా మార్కెటింగ్ తెలుసు కదా, నీకు ప్రొడక్షన్ కూడా నువ్వు పెట్టుకుని నువ్వు చేసుకొని నీకు బాగుంటుంది అని అనిపిస్తుంది, నేను తయారు చేసి కూడా నీకు ఇస్తానని చెప్పేసి ఆయన 4 మొగ్గాల సరుకు తయారు చేసి మాకు ఇవ్వడం. అప్పటికి మేము వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ లో మేము మంచి స్ట్రాంగ్ గా కన్స్ట్రక్టివ్ గా ఉన్నాం కాబట్టి మేము అప్పుడు ఇమీడియట్ గానే 10-15 మగ్గాలు పెట్టి ఉప్పాడ జమదాని చీరలు అనేటువంటివి కాటన్ బై కాటన్ ఓన్లీ విత్ లైట్ కలర్స్, కోరా కలర్స్ అవి ఫస్ట్ లో చేయలేదు. 2-3 సంవత్సరాల పాటు ఓన్లీ కోరా బై కలర్స్, లైట్ కలర్స్, కోరా బై కోరా, అలాంటి సింపుల్ డిజైన్స్, ఓన్లీ కాటన్స్. అలాగే 2-3 సంవత్సరాలు మార్కెటింగ్ చేసి చక్కగా అని మాకున్న పరిధి ఏంటంటే మేము వెళ్ళేది తమిళనాడు వెళ్ళగలం, కర్ణాటక వెళ్ళగలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు ఒకటే కదా. తర్వాత మహారాష్ట్ర వెళ్ళేవాళ్ళం, ఢిల్లీ వెళ్ళేవాళ్ళం, కలకత్తా కూడా వెళ్ళాం. ఈ మళ్ళీ ఎక్కడైతే ఆదరణ ఎక్కడ ఉందో అక్కడికి పోయి మార్కెటింగ్ చేసుకుని ఉండేవాళ్ళం. చక్కగా చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, అవన్నీ తయారు చేయించి పెట్టేవాళ్ళం. తర్వాత 2-3 సంవత్సరాలు అయిన తర్వాత కొంత పీరియడ్, కొంత ఏరియా ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసింది. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ న్యూ డిజైన్స్ అండ్ న్యూ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లాత్, న్యూ కలర్ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్. ఇప్పుడు మనమే ఉంది, మనకి 10 రంగుల చొక్కాలు ఉన్నాయి, 11వ మళ్ళీ అదే రంగు తీసుకోలేం కదా. మన పోనీ మనం సరిపెట్టుకుంటాం మగవాళ్ళు కాబట్టి. ఆడవాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రేంజ్ కావాలి. ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్ దే వాంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఆల్సో దే కెన్ ఎఫర్ట్. వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, కొనుక్కోగలరు, మార్కెటింగ్ చేయగలరు. వాళ్ళకు ఉంటేనే కదా మనం తయారు చేయగలరు. అప్పుడు ఏం చేసి అంటే మేము జాయిగా దీన్ని సిల్క్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కాటన్ నుంచి సిల్క్లోకి వచ్చాం. అండ్ పళ్ళు బుట్టా సారీస్ చేసేవాళ్ళం. అంటే రేంజ్ ఆఫ్ 1000 నుంచి 4000 వరకు చేసేవాళ్ళం ఆ రేంజ్. అలాంటి దాని నుంచి సిల్క్ లో కన్వర్ట్ చేసి ఇందులో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్, అంటే ఇప్పుడు చీరలు పళ్ళుకి మాత్రం జమదాని డిజైన్ చేసి బాడీ అంతా బుట్టాలు చేసింది 4000-5000 ఆ రేంజ్ లో పోయేది.
తర్వాత నుంచి చీరంతా ఓవరాల్ చేయాలంటే ఆల్ ఓవర్ డిజైన్స్ చేసేవాళ్ళు, మీకు చూపించుంటాడు మా అబ్బాయి. అలాంటి చీరలు చేసినప్పుడు అది 25,000 నుంచి స్టార్ట్ అయ్యింది, 15,000, 20,000 నుంచి ఆ రోజుల్లో. ఇప్పుడైతే 70,000, 80,000 రూపాయలు కూడా అయిపోతుంది. ఇలాంటి జమదాని శారీస్ అన్ని కూడా చేస్తూ ఆ 86 నుంచి అప్ టు 2000 ఐ థింక్ 7-8 వరకు. దట్ మీన్స్ 12-20 సంవత్సరాల పాటు, అంటే 2 decades. మోనార్క్ అని అనకూడదు కానీ ఇంచుమించుగా ఈ చుట్టుపక్కల ఈ జమదాని చీరలు చేయగలిగిన ప్రతి వాడి చేత మేము జమదాని చీరలు చేయించాం. 400 ఫ్యామిలీస్ ఎట్ ఏ మూమెంట్, ఒక కంటిన్యూస్ స్పాన్ ఆఫ్ 10 years, 10 సంవత్సరాల పాటు 400 మొగ్గాలు, అంటే 400 ఫ్యామిలీస్ మా దగ్గర కంటిన్యూస్ గా వర్క్ చేసి అని చెప్పేది. తర్వాత ముందుగా 200 మంది పని చేశారు, తర్వాత 300 అయ్యారు, తర్వాత 400 మ్యాక్సిమం అయింది. 10 సంవత్సరాలు చేసి తర్వాత మళ్ళీ 400, 300 మంది అయ్యారు, 300, 200 మంది అయ్యారు. అవడానికి మేము మానేయడానికి కాదు, ఇప్పుడు మాలాగే షావుకారులు ఉంటారు కదా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకోవడం మొదలు పెట్టారు. అలాగే ఈ 2 decades 20 years వరకు కూడా, అంటే నేను చెప్పింది 2008 వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఉప్పాడ జమదాని అనేది ఆల్ ఓవర్ ఇండియాలోను అబ్రాడ్లోను కూడా అయింది. అయితే ఇక్కడ మార్కెటింగ్ అనేటువంటి శారీ షేప్లో ఉండడం అనేటువంటిది ఒకటే ఉంటే కష్టం. మేము చూడిదార్ సెట్స్ చేసేవాళ్ళం, స్కార్ఫ్ చేసేవాళ్ళం, స్టోల్స్ చేసేవాళ్ళం, తర్వాత రన్నింగ్ మెటీరియల్ చేసేవాళ్ళం, తర్వాత వాల్ ప్యానెల్స్ చేసేవాళ్ళం, క్వశ్చన్ కవర్స్ చేసేవాళ్ళం, తర్వాత టేబుల్ మ్యాట్స్ చేసాం. అలా రకరకాల, అంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఇవన్నీ చేసి 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 అయిన తర్వాత 2010 వరకు బాగానే ఉంది. 2010 నుంచి బ్యాక్లాగ్ అంటే ఏంది, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 20 years 22 years మేము చేసాం, మాతో పాటు చేశారు. వెల్ ఎస్టాబ్లిష్డ్ వేవర్స్ బాగా చక్కగా పనిచేసుకున్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు, పిల్లల్ని చదివించుకున్నారు. మేము కూడా 10 రూపాయలు సంపాదించుకున్నాం, ఎస్టాబ్లిష్ అయ్యాం, పనిచేసాం. ఇప్పుడు మామూలుగా అంతా కూడా ఇదేదంటే దాన్ని స్క్రాప్ అంతా కూడా ఎంటర్ అయిపోయింది బిజినెస్ లోకి. స్క్రాప్ అంటే ఏమి ఒక స్టాండర్డ్స్ లేని వాళ్ళు అందరూ కూడా వ్యాపారంలోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం చేశారు, నేను ఒక చీర తయారు చేశాను 10,000, దాన్ని ఇమిటేషన్ క్వాలిటీలో చేసి వాడు 8,000కే ప్రొడ్యూస్ చేస్తాడు. అయిపోయింది, క్లోజ్. కాంపిటీషన్లో మనం సస్టైన్ అవ్వలేము. అందులో కస్టమర్ టెండెన్స్ అప్పుడు 20 సంవత్సరాల పాటు కస్టమర్ని అలాగా మనం నిలబెట్టాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మామూలు ఉప్పాడ జమదాని చీర అంటే మినిమం రేంజ్ 10,000. ఈవేళ 1,000 రూపాయల్లో ఉప్పాడ జమదాని చీర ఉందని యూట్యూబ్ కొడితే వస్తుంది. ఏరా మా లంబడి కొడుక ఉప్పాడ జమదాని చీర అంటున్నావు అని చెప్పేసి ఆడిని కొట్టేవాడు లేడు. ఆడు నేను ఆ ఇష్టం నేను చేస్తానని మనమే తెరవబడతాడు. అంచేత ఇన్ఫీరియర్ క్వాలిటీ, ఇమిటేషన్ క్వాలిటీ అనేటువంటివి ఒక ఫ్రమ్ ది లాస్ట్ 10 to 12 years నుంచి ఇందులో వచ్చేసేసి ఇప్పుడు అసలు స్టాండర్డ్స్ లేని వాళ్ళు అందరూ షావుకారులు అయిపోయి డబ్బు సంపాదించినాక ఇప్పుడు మీకేమిటి, డబ్బు సంపాదించినాక నీతి నియమాలతో కూడిన వ్యాపారం చేయక్కర్లేదు. డబ్బు సంపాదించినాక అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అవినీతి వాడు ముందు నువ్వు నీతిగా ఉన్నవాడు పరిగెట్టలేడు, అవినీతితో ఉన్నట్టుంటాడు పరిగెట్టినందుగా నీతిగా ఉన్నవాడు పరిగెట్టడం కష్టం. అలాగే మంచి క్వాలిటీస్ మనం తయారు చేసి మార్కెటింగ్ చేసి లాభాలు సంపాదించడం కన్నా ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీ, ఇమిటేషన్ క్వాలిటీ చేసి లాభాలు సంపాదించి ఈవేళ మార్కెట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ more than 70% ఇన్ఫీరియర్ అండ్ ఇమిటేషన్ క్వాలిటీ చేసేవాళ్ళే చుట్టుపక్కల. పోతుంది వెనకే ఉంది. ఇప్పుడు ఒక దేశ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలంటే మీరు దేని చూసి చెప్తారు? ఇప్పుడు మన ఇరాన్ గురించి చెప్పుకుంటున్నాం, ఇజ్రాయెల్ గురించి చెప్పుకుంటున్నాం, అమెరికా గురించి చెప్తున్నాం, ఇంకో రష్యా గురించి చెప్తున్నాం, మన గురించి చెప్తున్నారు. ఏ దేశ సాంప్రదాయాల గురించి చెప్పాలి? ఆ ట్రెడిషన్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. మీకు అక్కడ తయారయ్యేటటువంటి ఆర్ట్స్ గురించి, క్రాఫ్ట్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకు తెలుస్తుంది. అలాగే ఏంటంటే అది ఇంకా పోయింది. అంటే ఒక్కోర్స్ మాది పోయినంత ఉప్పాడ జమదాని ప్రాపర్గా తయారు చేయనంత మాత్రాన్ని ఇండియాలో ఆర్ట్స్ క్రాఫ్ట్స్ లేవని కాదు. కానీ ఇక్కడ మా ఏరియాలో మాత్రం మామూలుగా ఏంటంటే ఇప్పుడు సామెతలు కూడా ఉన్నాయి కదా, నవ్వినోడు కన్నా మింగినోడు మేలు అన్నట్టు. ఏంటి ఎవరి రూపాయలు సంపాదించి ఆడే గొప్ప. ఇవాళ ఏ వ్యవస్థలో చూడండి, మా ఈ హ్యాండ్లూమ్ బిజినెస్ అని కదా, ఏ బిజినెస్ లో చూసుకుంటే ఇమిటేషన్, ఇన్ఫీరియర్ క్వాలిటీస్ ప్రొడ్యూస్ చేయని ఒక ఇందులోనే కాదు, ప్రతి దాంట్లో, ప్రతి ట్రేడ్ లోని కూడా. ఇప్పుడు బిజినెస్ మన గురించి మాట్లాడుకుంటున్నాం. పాలిటిక్స్ చూడండి, మీ చిన్నప్పుడు పొలిటీషియన్స్ ఎలా ఉండేవారు, ఇప్పుడు పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు. ప్రతి ట్రేడ్ లోని కూడా ఫాస్ట్, తొందరగా స్పీడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఇప్పుడు మాకు మామూలుగా more than 70s ఉండి మాలాంటి వాళ్ళు ముసలోళ్ళు పరిగెట్టాలంటే ఈ వ్యవస్థలో మేము పరిగెట్టలేము. అలాగని ఇప్పుడు మేము మంచిది చేసాం కొనమని చెప్తే మేము వాళ్ళని ఇది చేయలేము, మార్కెట్ని మేము క్యాప్చర్ చేయలేము. కానీ ఇవాళ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది ఫ్రమ్ ది లాస్ట్ 10-12 years నుంచి కూడా నెగిటివ్ షేడే ఎక్కువ ఉంది. అంచేదే బట్ బిజినెస్ ఈజ్ గోయింగ్ అని ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఏమిటి ఎస్టాబ్లిష్ చేసాం? ఒక గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేసాం ఉప్పాడ సెంటర్కి. అంచేత ద ఎంటైర్ డిస్ట్రిక్ట్, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రొడక్షన్
అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఓకే అంతా కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి పోసి ఇది ఉప్పాడలో పుట్టింది, ఉప్పాడలో పెరిగింది, ఉప్పాడలో పెద్దదైంది అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తున్నారు. ఓకే 1000 రూపాయలకు 10,000 రూపాయలకు తక్కువ రేట్లో ఉప్పాడ జమదాని చీర లేదు. కాదు 1000 రూపాయల్లో ఉప్పాడ జమదాని చీర ప్రొడ్యూస్ చేస్తున్నాడు యూట్యూబ్ లో కూడా. అంటే ఒకటి అది చేసేవాడు అమ్మేవాడు కూడా పొరపాటు చేయటం లేదు. వాడు ఈజ్ ఎన్కాషింగ్ ద వీక్నెస్ ఆఫ్ ది కస్టమర్స్. మార్కెట్ కూడా ఉంది దానికి, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ 1000 రూపాయల చీర ఉప్పాడు జమదాని చీర కొనుక్కున్నాను 1000 రూపాయల్లో, 10,000 రూపాయలు 20,000 రూపాయలు దొరికే చీర నాకు 1000 రూపాయల్లో ఉప్పాడు జమదాని కొనుక్కున్నాను చెప్పుకునే కస్టమర్ కూడా ఉంది. కస్టమర్ బట్టి అమ్మగలుగుతారు, అలా అమ్మలేడు కదా. ఉప్పాడు రియల్ జమదాని అనేటువంటిది ఇప్పుడు హార్డ్లీ నాట్ మోర్ దాన్ 5 to 10%. అంతే. హియర్ ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ మోర్ దాన్ 5 to 10%. ఆల్మోస్ట్ all the remaining 90% production, whatever marketing from here is not the real uppadas. ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. ఇకపోతే ఇదొక షేడ్ ఒక మన ఈ ఇండస్ట్రీలో మీరు అనేది ఏంటంటే జమదాని అంత డెత్ బెడ్ అయిపోయింది, డెత్ బెడ్ అయితే. ఇక్కడ ఇంకొక షేడ్ కూడా ఉంది మీకు. బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు, ఏ రకమైన సపోర్ట్ లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. వాళ్ళు ఏదో సంబంధించి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ బడ్జెట్ అలొకేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అది వచ్చేది తర్వాత ఆప్కో ఉంది మా స్టేట్ కి, తెలంగాణకి మామూలుగా అది కూడా ఉంది, గవర్నమెంట్ కోఆపరేటివ్ది, అది స్టేట్ ఎంపైరియా ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఉండవు, ఇక్కడ సొసైటీస్ ప్రొడక్షన్ ఉండదు, రిబేట్లు ఉండవు. ఆర్టిజాన్ ఏంటంటే మనం ఇది తర్వాత ఏంటంటే వ్యవసాయం తర్వాత రెండో పరిశ్రమ అండి చేనేత పరిశ్రమ అని చెప్పుకోవడం విన్నాం. కానీ బట్ ఆ రేషియో ప్రకారం జనాలు ఉన్నారా, ఈ ఇండస్ట్రీ మీద నిలబడి ఉన్నారా లేదా అనే విషయం కూడా నాకు తెలియదు. అంటే నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తే అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉందని నేను కూడా చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఇది రాను డిటీరియేట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఇదంతా కూడా రాను తగ్గిపోతుంది. ఒక ముందు తరాల వారికి ఏంటంటే ఒకవేళ ఉప్పాడ జమదాని అనేటువంటిది ఏ మ్యూజియంలోనూ పీస్ పెట్టి చూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే వెరీ లిమిటెడ్ గా తయారవుతాయి. మ్యూజియం బిట్ అయిపోతుంది తప్ప ఇది లోకల్ మార్కెటింగ్ లో చేయాలంటే ఇన్ఫీరియర్ క్వాలిటీ, ఇమిటేషన్ క్వాలిటీ ఉప్పాడ జమదాని అని అమ్మేస్తున్నారు. ఒరిజినల్ ఎక్కడ ఉంది? లేదు. ఒరిజినల్ ఎక్కడ తయారు చేస్తే అది మ్యూజియంలో పెట్టాలంతే, అంతకనే ఉండదు. ఒకటి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు అనేటువంటివి దీనికి లేదు. ఈ ఇండస్ట్రీ నిలబడాలనేటువంటి ఆలోచన స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఉందని నేను అనుకోండి. వాళ్ళు ప్రోత్సాహకాలు ఏది పెడుతున్నారు అవి ఆ ఫ్రేమ్లోకి ఏ వేవరు రాడు, ఏ వేవరు రాడు. ఇచ్చేదంటే వాళ్ళు పెట్టే నామ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఫుల్ఫిల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అఫ్కోర్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఉండడానికి ఏంటంటే దామాషా ప్రకారం ఏదో సీట్స్ ఇచ్చామో అది ఇచ్చామని చెబుతారు తప్ప ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎవరు ఏ కమ్యూనిటీ వాడు ఎవడు ఎక్కువ ఉంటే అక్కడ ఆడికే మామూలుగా రాజకీయమైనటువంటి పవర్ దక్కుతుంది తప్ప వేరే వాళ్ళకి దక్కడం లేదు. ఇకపోతే ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నాడు, ఒక షటిల్ ప్లేయర్ ఉన్నాడు, ఇంకో ప్లేయర్ ఉన్నాడు. వాళ్ళకి తక్కుతున్నటువంటి గౌరవం ఇందులో ఇప్పుడు ఆర్టిజాన్స్ అని చెప్పుకున్న మా ఆర్టే కదా, ఏ ఆర్టిజాన్ కన్నా దక్కుతుందా? లేదు. ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొట్టుకొచ్చులోకి దానికి 100 కోట్ల రూపాయలు నజరానా ఇస్తున్నారే, 100 కోట్లు నజరానా. ఇప్పుడు ఆ ప్లేయర్ తర్వాత ఇంకో ప్లేయర్ వస్తున్నాడు, ఈ వేవర్ తర్వాత ఇంకో వేవర్ రాడు. ఇది మా డార్మెంటరీ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇది. కానీ ఇందులో ప్రోత్సాహకాలు ఉంటే ఇందులో నిలబెడతాడు. ఇది ప్రోత్సాహకాలు లేవు. తర్వాత ఒక అవార్డ్స్ అనేటువంటిది 1,00,000-2 లక్షల రూపాయలతోనే అవార్డ్స్ ఇస్తున్నారు. కోట్లు ఒక ప్లేయర్, ఒక క్రికెట్ ప్లేయర్ కానీ, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కానీ, ఒక షటిల్ ప్లేయర్ కానీ, మరొకడు కానీ ఆ ప్లేయర్ అనే కదా ఇలాంటి వాటిల్లో ఏంటి ఆ గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అంత ఇచ్చారు. తర్వాత ఇంకా ప్లేయర్స్ తయారవరా, ఇంకా ఆడితో పోద్దా అంటే అలాంటిది ఏం లేదు. కానీ దానికి ఉన్నటువంటి ప్రోత్సాహం ఇంతమంది డిపెండ్ అయినటువంటి ఇండస్ట్రీకి లేదే. ఇంతమంది డిపెండ్ అయ్యారు దీని మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? సెన్సెస్ ఉన్నాయి కదా గవర్నమెంట్ దగ్గర. మరి ఎందుకు ప్రోత్సాహకాలు ఇవ్వకూడదు? ఎందుకు వీళ్ళందుకు లైవ్లీహుడ్ కల్పించకూడదు? ఎందుకు ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్ కింద కన్వర్ట్ సదుపాయాలు ఎందుకు చేయకూడదు? వీళ్ళందరికీ ఎందుకు ఇందులో ఈ ఇండస్ట్రీలో సస్టైన్ అయ్యేటట్టు చేయడానికి లేదు. ఇప్పుడు మా తాలూకు పిల్లలు ఇందులో ఉండడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే భవిష్యత్తు కనపడడం లేదు. ఇప్పుడు ఏదో క్రికెట్ నేర్చుకుంటేనో, బ్యాడ్మింటన్ నేర్చుకుంటేనో, ఇంకో షటిల్ నేర్చుకుంటేనో, ఇంకోటి నేర్చుకుంటేనో వచ్చే గుర్తింపు ఇందులో రావడం లేదు కదా. ఎంత గొప్పగా చేసినప్పటికీ పోనీ అదే బ్యాడ్మింటన్ ప్లేయర్ పోతే ఇంకో బ్యాడ్మింటన్ ప్లేయర్ వస్తున్నాడు. ఈ వేవర్ మామూలుగా ఎఫిషియెంట్ వేవర్ పోతే ఇంకో వేవర్ మామూలుగా పుట్టడం లేదు. వాడు నేర్చుకోవడానికి ఏం చేద్దంటే
ఆ రెమ్యూనరేషన్ సరిపోవట్లేదు. తర్వాత గవర్నమెంట్ నుంచి సదుపాయాలకు సరిపోవట్లేదు, గవర్నమెంట్ ప్రోత్సాహకాలు లేవు, గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీ నిలబడి కావాలనేటువంటిది ఏమీ చేయట్లేదు, ఏ గవర్నమెంట్ చేయట్లేదు. ఐదర్ బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వాళ్ళు పెడుతున్నారు, కొన్ని పెడుతుంటారు, అన్ని మీటింగ్ ఆ ఫ్రేమ్ లోకి మనం ఇన్కార్పొరేట్ అవ్వలేము. మనకు ఉన్నటువంటి ఇది అందులో ఇన్కార్పొరేట్ అవ్వటం లేదు. అప్పుడు ఎలాగవుతుంది? అవ్వదు. అదేంటంటే దానికి వేరే మోడల్స్ తోటి కాంపిటీషన్ ఇమిటేషన్స్ ఉండదు. చేస్తే ఇవాళ కూడా మార్కెటింగ్ ఉంది. కాకపోతే ఎప్పుడైతే ప్రోత్సాహకాలు లేవో జాయిగా డిటేరియట్ అయిపోయి ఎవరి మటు కాడు చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా రియల్ జమ్దాని మంచిగా నేసి మంచి క్వాలిటీ పెట్టి మార్కెటింగ్ చేస్తే మార్కెట్ ఉంది. ఓకే. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు లేక ఇందులో మనం సస్టైన్ అవ్వలేకపోతున్నాం అనేటువంటి భయంతో వేరే దానికి డైవర్ట్ అయిపోతున్నాడు. ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నా కాలక్షేపం అయిపోతుంది. కానీ ఇదే రెమ్యూనరేషన్ ఇప్పుడు వీవింగ్ కరెక్ట్ అయినటువంటి వేవరికి 15,000 నుంచి 20,000 దొరుకుతుంది నెలకి మంచిగా పనిచేస్తే. 3 వేళ పని చేసుకుంటే ఒక 20,000 రూపాయలు ఈజీగా వస్తుంది. కానీ 20,000 రూపాయలు టౌన్ వెళ్ళిపోయి ఏ కాఫీ ఇది కాఫీ హోటల్లో పనిచేసిన 3 వేళ చేసుకుని 20,000 వస్తుంది. అది సుఖంగా కనపడుతుంది తప్ప ఇదే కష్టం కాదు. దానికి ఒక విలువ ఉన్నట్టు కనపడుతుంది అక్కడ. కానీ గౌరవం ఉంది దీంట్లో. గౌరవం ఉన్నప్పుడు మరి ఉండడం లేదు, గవర్నమెంట్ నుంచి లేక కూడా ఉండడం లేదు. తర్వాత ఒకటి ఏది చదువుకోవాలి, ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, ఈ ఆలోచనతోనే ఉంటున్నారు. ఇందులో ఇండస్ట్రీ వాళ్ళు జాయిగా తగ్గిపోతున్నారు. దానికి ఇది నిలబెట్టాలంటే చాలా కృషి చేయాలి. వ్యవస్థలో నేను ఒక్కడిని పనిచేస్తే పని రాదు. అంటే నేను పని చేస్తున్నాను కూడా చెప్పను, నా చేత పని చేయించడం అనేటువంటి నా పై అధికారికి తెలియాలి, నాకు నాకు సహకరించాలి. యునైటెడ్గా యూనిటీగా చేస్తేనే ఇండస్ట్రీ నిలబడుతుంది. దానికి మేము గవర్నమెంట్ ఊరికే విషయాలు చెప్తున్నాం కదా, గవర్నమెంట్ కొంచెం నిందించడానికి మేము సరిపోం. ఇంచేదంటే గవర్నమెంట్ నిజంగా అన్ని సదుపాయాలు చేసినప్పుడు కూడా వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తేనే పని అవుతుంది, వ్యూవర్స్ కూడా పని చేస్తేనే వర్క్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి కమిషనరేట్ ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉండేది. నాకు తెలిసి ఉండగా 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది ఏది మా కంబైన్డ్ మన స్టేట్ ఉన్నప్పుడు ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉండేది, బడ్జెట్ ఎలకేషన్ ఉండేది, గోల్డ్ అన్ని రాయితీలు ఉండేవి, కోఆపరేటివ్ సెక్టార్ లో క్యాష్ క్రెడిట్ డిసిసిబి నుంచి ఉండేది, ప్రొడక్షన్ ఆప్కో ఉండేది, ప్రొక్యూర్మెంట్ ఉండేది, గవర్నమెంట్ రిబేట్ ఇచ్చేది, వీళ్ళ బ్రతుకడానికి బ్రతుకు తెరువు కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేది, అన్ని సదుపాయాలు చేసేది. ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సదుపాయాలు చేయక ఇండస్ట్రీ నుంచి సైడ్ ట్రాక్ వెళ్ళిపోయారా? సైడ్ ట్రాక్ వెళ్ళిపోయారు కాబట్టి గవర్నమెంట్ వదిలేసిందా అంటే ముందు చెట్టు ఉందా విత్తనం ఉందా అంటే ఎవరు చెప్పాలి కదా. ఏంటంటే ఇప్పుడు ఎవరిని ఊరికే మాట్లాడుకోనాక తప్ప విమర్శించడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ ఇది. ఎవరిని ఎవరు విమర్శించలేరు. అంచేది ఏంటంటే ఎలా చేయాలి, ఏం చేయాలి. కానీ ఈ ఆర్ట్లో మాత్రం నేను ₹1,00,000 విలువైనటువంటి చీర తయారు చేశాను. నాకన్నా మా మిత్రులందరూ ₹2,00,000 విలువైన చీర తయారు చేశారు, ₹3,00,000 విలువైన చీర చేశారు. అంటే అఫ్కోర్స్ అవన్నీ చేసి మామూలుగా రిజర్వ్లో పెట్టుకోలేరు. ఎవరో ఆర్డర్ ఇస్తారు, ఏ ఇండస్ట్రియలిస్టో మా రాజకీయ నాయకులు మరొకరు ఎవరో ఆర్డర్ ఇస్తారు, తయారు చేస్తారు, మార్కెటింగ్ చేసుకుంటారు. బట్ ఈ ఉప్పాడ జమదాని అనేటువంటిది రియల్ జమదాని మీకు 10,000 నుంచి దొరుకుతుంది. ఇప్పుడు అంతగా వచ్చే స్థితిలో ఏమి లేదు, కానీ చేస్తే ఇవాళ కూడా మార్కెటింగ్ ఉంది. మార్కెటింగ్ లేదని అన్నాక లేదు. తర్వాత గవర్నమెంట్ శ్రద్ధ చేయలేదని మనం అంటాం తప్ప, ఒకవేళ మన రిప్రజెంటేషన్ ఇచ్చినా మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి అవకాశాలు లేక వాళ్ళు చేయలేకపోవచ్చు, లేకపోతే దీని మీద అంత శ్రద్ధ లేక కూడా గవర్నమెంట్ చేయకపోవచ్చు. తర్వాత దీన్ని పట్టుకుని తిరగలిగే నాయకులు కూడా మన వ్యవస్థలో మా దాంట్లో ఉండకపోవచ్చు. దీని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇది పట్టుకుని తిరిగితేనే కదా అక్కడ మనకు పని అవుతుంది. ఇండివిజువల్గా మీకు కానీ లేదంటే ఉప్పాడకు కానీ జమదాని పేరు మీద వచ్చిన గుర్తింపు ఎట్లా? మాకు జే ఉంది, జే ట్యాగ్ ఉంది, జియోగ్రాఫికల్ ఇండికేషన్. తర్వాత ఏమో హ్యాండ్లూమ్ మార్క్ ఉంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది హ్యాండ్లూమ్ అని చెప్పి. తర్వాత ఏంటంటే చాలా పాలసీ మ్యాటర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడో హ్యాండ్లూమ్కి పర్టికులర్గా ఈ ఐటమ్స్ పవర్లూమ్లో చేయకూడదు అన్నటువంటి రిస్ట్రిక్ట్ చేసి రిజర్వ్ చేసిన అన్ని ఐటమ్లలో మోర్ దాన్ 90% పవర్లూమ్స్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు పాత మీ ఇక్కడ పర్మిషన్ లేదా పక్కన చోట ఉందంటే డిస్ట్రిక్ట్ ఆ పక్కన చేసేసి ఇందులో ఈ స్టేట్లోకి తీసుకొస్తాడు. ఇవన్నీ మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు చేసేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు 100 పవర్లూమ్స్ ఉన్నాయి, వాడు చేసేస్తున్నాడు అనుకోండి, వాడిని రిస్ట్రిక్ట్ చేయలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఏదో ఒక విషయంలో లూప్ హోల్స్ ఉంటాయి. అది లూప్ హోల్స్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాయనేటువంటి మనం ఎన్ని చూడటం లేదు గవర్నమెంట్ విషయంలోనే. ఇప్పుడు మీ దగ్గర మళ్ళీ జమదాని ఆల్రెడీ పుట్టింది మీ దగ్గర, సో బతికింది మీ దగ్గర, మళ్ళీ ఇప్పుడు బట్ట కట్టి నిలబడాలంటే ఏం చేయాలంటారు?
ప్రయత్నం చేయడానికి వేవర్స్ కూడా తగ్గిపోయారు. దీని మీద ఇంట్రెస్ట్ ఉండి ఇదే చేసి బతకాలనే వేవర్స్ తగ్గిపోయారు. వాళ్ళు ఎవరు కూడా లేరు, తగ్గిపోతున్నారు. ఉన్నవాళ్ళు చేసింది ఇప్పుడు కాలం ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే మాలో కూడా లోపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈజీ అండ్ ఎర్లీ, ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈజీ మనీ, ఎర్లీ మనీ. నా మటుకు నేను గంట పనిచేసి 2 గంటల తాలూకు రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఏం చేశానంటే, నేను ఏదో తయారు చేసి ఇదివరకు నేను 50,000 రూపాయలు తయారు చేసి 10,000 లాభం ఎక్స్పెక్ట్ చేసేవాడు. ఈవేళ 25,000 రూపాయలు తయారు చేసి 10,000 నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో. హౌ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ కాదు కదా. అలా వ్యవస్థలో ఏంటంటే మాలోని, మా వ్యూవర్స్లోని, మాస్టర్ వ్యూవర్స్లోని వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి. అలా గవర్నమెంట్ సైడ్ నుంచి లోపాలు ఉన్నాయి. తర్వాత అనేక రకాల అఫీషియల్స్ నుంచి లోపాలు ఉన్నాయి. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఆదరణ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఏదో చేస్తున్నారు, ఏదో పెడుతున్నారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లోనే హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కలిపి ఒక ఆయన ఎవరో ఇప్పుడు యూపీ ఆయన ఉన్నాడు, గిరిరాజ్ సింగ్ ఎవరో ఉన్నాడు కదా, మినిస్టర్ ఉన్నాడు. స్టేట్ గవర్నమెంట్లో ఆవిడ సవిత ఎవరో ఉన్నారు. అది యాన్సిలరీ, ఆవిడకి మెయిన్ ఏదో ఉంది, ఇది ఒక యాన్సిలరీ సబ్జెక్ట్ లాగా. అంచేది ఏంటంటే మెయిన్ కింద లేదు మన ఇండస్ట్రీ ఏమి. ఇది చేయడానికి చేస్తే ఉంది. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ఆదరణ తక్కువ అవడంతో కొంత, తర్వాత ఈ ట్రెడిషన్ కి తగిన గౌరవం, గుర్తింపు దొరకడం లేదు మనకి. రేపు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఒక మన అమ్మాయి వివాహాలు కానీ అవి కానీ ఇవి కానీ ఏం చేస్తున్నాం, కాస్త అందంగా కోసం అక్కడ పరిగెడుతున్నాం. ఏదో ఇక్కడ వీవింగ్ చేస్తున్నాడు వీడి మామూలుగానే అని చెప్పేసి అది కూడా ఒక సమస్య వచ్చి పడింది. అది కూడా రాకపోలేదు, అది కూడా వచ్చింది. అలాంటి సమస్యలు కూడా వచ్చింది. అఫ్కోర్స్ వాటిని కన్సిడర్ చేయక్కర్లేదు అనుకోండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏది జరుగుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఫాలో అవుతూ పోవాల్సిన పరిస్థితే తప్ప మళ్ళా సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు మీకు మీరు నల్గొండ అంటున్నారు కాబట్టి పోచంపల్లి ఎలాంటి ఉచ్చ స్థితికి వెళ్ళింది. తర్వాత ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడ కానీ మీరు ఎప్పుడైనా చూడండి, విఐపీస్కి ఏమి కప్పుతున్నారు, విఐపీస్కి ఏమి ఇస్తున్నారు మినిస్టర్స్ వాళ్ళు. ఇప్పుడు సీఎం కానీ ఇంకో మినిస్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్స్ వచ్చినా పిఎంలు వచ్చినా ఏమి ఇస్తున్నారు, పోచంపల్లి సిల్క్ కండువా కప్పుతున్నారు. కానీ పోచంపల్లికి గవర్నమెంట్ అంత ఆదరణ ఇస్తుందా? లేదు. మీరు ఏ ఫంక్షన్ చూడండి, ఏపీలో చూడండి, తెలంగాణలో చూడండి, ప్రతి ఓల్డ్ హ్యాండ్లూమ్స్ మాది వెంకటగిరి తీస్తారు, లేదా ఉప్పాడ తీస్తారు. అలాగే తెలంగాణలో పోచంపల్లి తీస్తారు. మరి గవర్నమెంట్ ఈ పోచంపల్లి వేవర్స్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఏపీ గవర్నమెంట్లో వెంకటగిరి వేవర్స్ ఉన్నారు, ఉప్పాడలో వేవర్స్ ఉన్నారు, ఇంకో చోట ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి సిస్టమ్స్, పాత సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా కొత్తగా ఏం చేయక్కర్లేదు. వీళ్ళు పాతగా బోల్డ్ అని సదుపాయాలు చేసేవారు. అంటే మార్కెటింగ్ కోసం అన్ని సదుపాయాలు చేసేవారు. రిబేట్ అనేటువంటిది లేకుండా చేసేసారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు ఇవ్వకూడదు? ఎన్నో కోట్ల రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఎన్నో స్కీమ్స్ లో కోట్ల కొద్ది రూపాయలు గవర్నమెంట్ ఓటింగ్ బ్యాంక్ ఎక్కడ ఉందో అన్ని చోట్ల ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు వేవింగ్ ఇండస్ట్రీ కూడా నిలబడాలన్నప్పుడు రిబేట్ తీసేయడం ఏంటి అసలు? కోఆపరేటివ్ సొసైటీస్ ని పూర్తిగా చంపేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గవర్నమెంట్ కి? అంటే నిరాదరణ, నిర్లక్ష్యం. మేమంటే నిరాదరణ, నిర్లక్ష్యం. మరి అలా ఎందుకు చేయాలి? అదే పెద్ద బడ్జెట్ కూడా ఏం కాదు. అది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఫ్రీగా గవర్నమెంట్. పాత గవర్నమెంట్ చాలా ఫ్రీగా ఇచ్చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా తప్పనిసరి కొన్ని ఇస్తున్నా తప్పడం లేదు. కానీ మరి ఈ సెక్టార్ పై కూడా కొంత ఇప్పుడు ఈ బడ్జెట్ అలొకేషన్ లో 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టి చేయాలి కదా. ఈ ఇండస్ట్రీ కూడా దీని కూడా డిపెండ్ అయ్యి చాలా మంది ఉన్నారు కదా ఈ సెక్టార్ లో కూడా. ఈ ఓటింగ్ అంత మనకి సక్సెసివ్ గా రాదు అందుకని చెప్పేసి అనుకునే చేయటం లేదనుకోండి, ఏం చేయలేము. మనమే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయలేము, నిర్బంధించలేము, అడగలేము, చెయ్యలేము. తర్వాత మా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదా, ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఇంకో చోట లేరు, ఇంకో చోట లేరు, ఇంకో చోట లేరు. మాత్రం 1-2 ఉంటే కూడా సరిపోదు. కమ్యూనిటీ నుంచి 20 మంది ఉన్నారనుకోండి, మరి ఆడు చెప్పినట్టు చేయాల్సిందే. ఆడు ఏం చేస్తాడు? కర్ణాటకలో అంతే కదా. కర్ణాటకలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా కులాల ప్రాధాన్యత ఎక్కడికన్నా ఇక్కడ ఉంది, ఇక్కడ లేదని కాదు, అన్ని చోట్ల అంతే. కులాల ప్రాధాన్యత మీదే కదా, పార్టీల ప్రాధాన్యత మీద, పాలసీ ప్రాధాన్యత మీద పాలిటిక్స్ ఏమైనా నడవడం లేదు కదా ఇప్పుడు. అదేంటంటే ఇప్పుడు చేసినా ప్రయోజనం ఉంది, బట్ మార్కెటింగ్ లో మాకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండమైన మార్కెటింగ్ ఉంది. కానీ చేయడానికి మార్కెట్ లో డిమాండ్ ఉంది. బట్ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో చేసేవాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. త్రూఅవుట్ ఇండియా, వరల్డ్ వైడ్ మనకు రీచ్ అయిందా ఇది జమ్దాని? అబ్రాడ్ లో కూడా మార్కెటింగ్ ఉంది. బట్ అబ్రాడ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా ఉండే అన్ని కూడా నాట్ ఇన్ ద షేప్ ఆఫ్ సారీస్, ఇన్ డిఫరెంట్ షేప్స్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, స్కార్వ్స్, స్టోల్స్,
స్కార్వ్స్, తర్వాత ఏమో డ్రెస్ మెటీరియల్స్, వాల్ హ్యాంగింగ్స్, ఆర్నమెంటల్ అది అట్లా అనమాట. ఓకే దాంట్లో చేసిన అన్ని కూడా ఓకే చూడిదార్ సెట్స్ అవన్నీ కూడా చాలా బాగా బాగా పోతుంది. ఉంది. ఈవెన్ నవ్ ఆల్సో ఓకే బట్ ఈ ప్రొడక్షన్లో సదుపాయాలు లేవు, చేయగలిగే వాళ్ళు లేరు, లేదు. ఎక్కువ చాలా మటుకు తగ్గిపోయారు. నిజంగా రేషియో ప్రకారం నాకు తెలుసుండగానే మా చుట్టుపక్కల ఏరియాల్లో ఇక్కడ 1300 ఈ 2-3 రోజుల్లో 1300 మంది వ్యూవర్స్ ఉండేవారు. ఓ ఇప్పుడు 800 మెంబర్స్ అయ్యారు. ఫ్యామిలీస్ తగ్గిపోయారు. మగ్గాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అలాగే అన్ని చోట్ల. మరి ఒకటి తగ్గిపోయినప్పుడు కొన్ని ఏరియాల్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం వెళ్ళాను అనుకోండి, పవర్ లూమ్స్ బాగా ఉన్నాయి కదా అక్కడ. ధర్మవరం అదే కూడా పవర్ లూమ్స్ ఉన్నాయి, పవర్ లూమ్స్ పైన నడుస్తున్నాయి. ఇప్పుడు మీ గద్వాల్లో కూడా తగ్గిపోయి ఉంటాయి, వెంకటగిరిలో తగ్గిపోయి ఉంటాయి, చీరాల్లో తగ్గిపోయి ఉంటాయి, ఇక్కడ బండారులో కానీ ఊరుంది, ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్న ఊళ్ళు కానీ, వెస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా గుంటూరులో ఉన్న ఊళ్ళలో కానీ ఈ ఇండస్ట్రీ మీద బేస్ అయ్యి నిలబడి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తగ్గిపోయారు. సంఖ్య వేరే దాంట్లోకి వెళ్ళిపోయారు, టర్న్ అయిపోయారు, వేరే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రతుకు తెరుకు ఏదో పని చేయాలి కదా. సాయంత్రం అయ్యేటికి ప్రతి ఫ్యామిలీకి 1000 రూపాయలు కావాలి, నెలసరికి 30,000 రూపాయలు మినిమం ఇన్కమ్ ఉండాలి. గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మన ఓటు కోసం అనేటువంటి రాజకీయాలు తప్ప, లేకపోతే మీకు ఇప్పుడు ఈ పెన్షన్ ఇస్తున్న వాళ్ళు 20%, 25% ఎలిజిబుల్ కానోళ్ళే ఉంటారు. 75% ఎలిజిబుల్ ఉంటారు. ఇవ్వద్దని మనం అన్నాం కాదు, సరిపోం కూడా, అవసరం ఉంది. కానీ 25% ఎలిజిబుల్ కానోళ్ళకి ఇస్తారు. ఓటింగ్ కావాలి, అది అని ఇది చేస్తారు, ఏం చేయలేం. మరి అప్పుడు ఆ పని ఏమైనా నేను చేస్తానా? నేను విమర్శ చేయకూడదు. విమర్శ చేస్తే మరి నేను దానికి ఆన్సర్ కూడా చెప్పండి. నన్ను క్వశ్చన్ చేస్తే నేను దాన్ని రెక్టిఫై చేస్తాను, నువ్వు వచ్చంటే నేను చేయలేను కదా. అంటే వ్యవస్థలో అవన్నీ కొంత పిలఫరింగ్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ 200 సంవత్సరాల చరిత్ర ఇందులో దశకు వచ్చేసింది.